లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయును గనక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేము నందు మీకు భాగమైనను స్వాతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిమి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నెహెమీయా మాట్లాడుతున్నమాట ఏమంటే, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలం చేయును అనే మాట చూస్తున్నాం. కట్టుట పూనుకొనుచున్నాము అంటున్నాడు. దేవుని యొక్క ఔన్నత్యము ఎరిగిన జీవితం ఇది. దేవుని యొక్క ఔన్నత్యం ఇది. ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, మా దేవుడు ఆకాశమందు నివాసి అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది అయినా సరే వారందరూ భూమి మీదనే ఉన్నారు. వారిని ఎంతో మనము హానర్ చేస్తుంటాం, సమయం వచ్చినప్పుడు వారిని గణపరుస్తుంటాం. కానీ మన దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే, ఆకాశమందు నివాసి అయినవాడు అని మాట్లాడుతున్నాడు. ఎంత ఘనమైన స్థితి కదా, ఎంత ఉన్నతమైన స్థితి. ఆయన ఔన్నత్యము వర్ణించే శక్యము కానిది. ఆయన ఆకాశంలో నివసించే దేవుడు. అయితే ఆయన ఏం చేస్తానంటే, తానే మా యత్నములను సఫలం చేయును అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనుషులం అనుకుంటాం బతకాలని ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయాసాలు చేస్తుంటాం. కానీ దాన్ని సఫలపరచాలంటే ఏమంట, మా యత్నములు తానే అంటే ఇంకొకరు చేయలేరు. నీ ప్రయత్నాలను, నీ యొక్క పన్నాగాలను, నీ యొక్క ప్లాన్లను యేసు ప్రభు వాటిలను పూర్తి చేయకపోతే ఇంకెవ్వరు చేయలేరు. యేసు ప్రభు శిలువ రక్తంతో కడగబడిన నీవు ఆయన మీద ఎంతవరకు ఆధారపడుతున్నావు, ఆయన మీద ఎంతవరకు విశ్వాసం ఉంచుతున్నాం, అది ప్రాముఖ్యమైన. మన విశ్వాసమును బట్టి, నువ్వు నమ్మిన దాన్ని బట్టి నీకు అది జరిగిన అని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తనతో ఉన్న వారందరికీ చెప్తూ వచ్చినాడు. మనం ఎంతవరకు నమ్ముతున్నాం, ఆయన చేయగలడు అని నమ్మితే అద్భుతం జరుగుతుంది. ఆయన చేయగలడు, ఆయన చేసే దేవుడు. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు కాబట్టి ఆయన మా యత్నములను సఫలం చేయును. ఎంత విశ్వాసం ఉంది. మా ప్రయత్నాలను సఫలం చేసే దేవుడు అని మనం గుర్తుంచుకున్నాము. ఈనాడు మనం మనుషుల సాయం కొరకు మనుషులను అడుగుతూ ఉంటాం చాలాసార్లు. కానీ మనుషులను అడిగిన దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఏం పొందలేము అనే విషయం ఎరగాల. అందుకే మనం మొట్టమొదట మనుషులను అడగడం కంటే ముందు, మనుషుల దగ్గర కోరకన్నా ముందు, మన సొంత తెలివితోటి ప్లాన్లు వేసుకొని ప్రయాసపడడం కన్నా ముందు యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు ఆయన యొక్క సిలువ నీడన ప్రార్థన చేయి. మొదట నా రాజ్యము, నా నీతిని వెతుకుము అని యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు. ఈనాడు యేసు ప్రభుని వెతికే అనుభవం మనకుందా? యేసు ప్రభు గురించి ఆలోచన చేసే సమయం ఉందా? ఈనాడు ఎంతమంది ఎన్ని వ్యాపకాలలో ఉన్నాం చూడండి. ఉదయం మొదలుకొని పరుగున ఉద్యోగాలు, బిజినెస్లు, ఆయా పనులు, ఆయా పరుగులు ఉన్నాయి. కానీ దేవుని కొరకు కొంచెం సమయం గడిపే దినాలు తక్కువగా ఉన్నాయి. ఎవరంతలాలు చాలా బిజీ ఉన్నారు. ప్రభు కోరుకునేది ఏంటంటే, ఆయన సఫలము చేసే దేవుడు కాబట్టి నా యొద్ద ఉండు, నేను నీ పని సఫలం చేస్తా. కీర్తనలు 37:4 ఉంటుంది. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము అని ఉంది. ప్రియమైన, మన మార్గము, మన పని ఆయనకు అప్పగించాలి, ఇంకొకరు కాదు. ఇంకొకరు చేయలేరు, ఇంకొకరు దాటించలేరు. ఎర్ర సముద్రము ఇశ్రాయేలు ఎదుట వారి మీదకి పొంగులు వచ్చిన ఎర్ర సముద్రం దాటించిన దేవుడు నిన్ను నన్ను ఈ పాప సముద్రము, పాప సాగరము కూడా దాటించే సమర్థుడు. ఆయన నీ కొరకు శిలువలో ప్రాణం పెట్టి పరలోకానికి భూమికి నిచ్చెనగా దిగి వచ్చిన దేవుడు అని గుర్తుంచుకుంటే, ఆ నిచ్చెన మీద నన్ను తీసుకుపోవడానికి తిరిగి రానన్నాడు. అయితే ఆయన మన కార్యములను సఫలం చేసే దేవుడు అయినాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మా దేవుడు ఆకాశమందున్నాడు అనే అంత ఉన్నతంగా ఆయన చూసి మనము ఆయన వైపు కనిపెట్టి ఆయన యొక్క చిత్తములో మన పనులు చేద్దాం. ఆయన మాత్రమే సఫలం చేస్తాడని నమ్మి
ఆయనను మేము పడదాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం నెహమ్యా జీవితంలో ఎంతో అద్భుతమైన రీతిలో నువ్వు ఉన్నావు. ఆకాశమందు నివాసి అనే దేవుడు, మా యత్నములను సఫలం చేసే దేవుడు, మా కార్యములను సఫలం చేసే దేవుడు అందుతో హృదయం ఆరస్థిస్తూ నా జీవితంలో మా జీవితంలో కూడా తండ్రి నీ కనికరమును నీ కార్యమును సంపూర్ణం చేయమని కుమరించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.